ఫ్రైడే నైట్ పడుకునేటప్పుడు అబ్బా రేపు మార్నింగ్ సాటర్డే ఎన్నింటికి కావాలంటే అన్నింటికి లేకొచ్చని పడుకున్నా. లెగి చూస్తే టైం 8 అయింది. వై ఒకప్పుడు 11, 12కి లేచేవాడిని. ఇప్పుడు లెగుద్దామన్నా కానీ పడుకోలేకపోతున్నా. ఇంకా అలా ఫ్రెండ్స్ సినిమాకి వెళ్తా అంటే డెంటన్ ట్రైన్ స్టేషన్లో వదిలిపెట్టేసి ఇంటికి వచ్చా. మాది నెక్స్ట్ మంత్ ఎలాగూ లీజ్ అయిపోతుంది. అందుకని ఏదో లీజ్ చూద్దామంటే ఇంకొక ఇల్లు, ఒక అపార్ట్మెంట్ చూసేసి ఇంకా అక్కడి నుంచి వాల్మార్ట్కి వెళ్ళి కొంచెం గ్రాసరీ షాపింగ్ ఉందంటే ఇంకా పెరుగు డబ్బాలు, చికెన్ అవి ఇవి తీసుకోవాలంటే వాల్మార్ట్కి వెళ్ళి తీసుకున్నా. ఈ అమ్మాయిలకి క్లియరెన్స్ బోర్డులు కనపడకుండా ఆయన కలజోడు పెట్టాలి. క్లియరెన్స్ కనపడితే చాలు వెళ్ళిపోతారు. ఇంకా అలా ఇంటికి వచ్చి మా పని అమ్మాయి అన్ని లోపల పెట్టేసింది. ఇంకా మధ్యాహ్నం లంచ్కి ఒక వ్రాప్ లాగా చేసుకొని కొంచెం దాంట్లో వెజిటేబుల్స్ అండ్ చికెన్ అవి ఇవి పెట్టుకొని లంచ్ కానిచ్చేసాం. మధ్యాహ్నం పడుకోవడానికి ట్రై చేశా, బట్ అవ్వాల. రీల్స్ చూసా, ఏం చేయాలో తెలియలా. సర్లే అని ఇంకా కూర్చొని రూమ్ మొత్తం సర్దేసి బెడ్షీట్ అంతా నీట్గా వేసేసుకొని అబ్బా కొంతసేపట్లో ఒక సాటిస్ఫాక్షన్తో సర్లే ఇంకా అదే పనిలో లాండ్రీ కూడా వేసేస్తే అయిపోయింది కదా అని చెప్పేసి బట్టలు ఉతకడానికి వేసి ఈలోపు ఫ్రెండ్ కాల్ చేశాడు. డెంటన్ వస్తున్నానని లుబక్ నుంచి వస్తున్నాడు. లుబక్కో ఏదో ఒకది అక్కడి నుంచి వస్తున్నాడు. టెక్సస్ టెక్లో చదువుతాడు. సో ఇంక అట్లా స్నానం చేసేసి వాడిని గెలవడానికి వెళ్ళా 4:30కి. ఇంకా వాడు కొంచెం ఏమైనా తింటా అంటే తినేసి వాడు ఇంకా బయలుదేరిపోయాడు. నేను మళ్ళీ ఇంటికి వచ్చా. వాకింగ్ మొదలు పెడదామనే లోపు మబ్బు పట్టింది, వర్షం పడింది. సర్లే డిన్నర్ చేద్దామని ఫస్ట్ చికెన్ బర్గర్ లాగే ఏమైనా చేసుకొని తినేసి అట్లా ఇంకా మళ్ళీ పొద్దున్న ఫ్రెండ్స్ సినిమాకి వెళ్ళారని చెప్పా కదా, వాళ్ళని ఎక్కించుకోవడానికి వెళ్ళా. వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళు డిన్నర్ తినడానికి ఒక చోట ఆగితే ఇంక ఈ లోపు మనం వాకింగ్ కవర్ చేద్దాంలే అని ఒక 30 minutes అక్కడ నడిచి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకొక 30 minutes నడిచా. అదనమాట వాళ్ళకి. మళ్ళీ రేపు కలుద్దాం. టాటా బాయ్.